ఇంకోటి సౌదీ హోటల్లో రాజకుమారుడు మృతి. అరే వా, ఇదేంది భయ్? లగ్జరీ హోటల్లో సౌదీ రాకుమారుడు మృతి. అయ్యో వాట్, బాగున్నాడే. చలో, ఇంటర్నెట్ డెస్క్. లండన్లోని ఓ లగ్జరీ హోటల్లో సౌదీ రాకుమారుడు సౌదీ ప్రిన్స్ డైడ్. అబ్బా, మృతి చెందడం. ఆయన మృతిపై దర్యాప్తు చేసిన అధికారులు మద్యం, డ్రగ్స్, ఔషధాలు ఒకేసారి తీసుకోవడం వల్లే మరణించినట్లు దర్యాప్తులో వెల్లడించారు. వాట్? మద్యము, డ్రగ్స్ రెండు ఒకసారి తీసుకున్నాడు. వా, ఇలాంటి వాళ్ళు చచ్చిపోతారు, 100% చచ్చిపోతారు. మరణించినట్టు దర్యాప్తులు వెల్లడించారు. గతేడాది నవంబర్లో ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సౌదీ రాజకుమారుడు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి ఆల్ సౌద్ అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్ అహబ్ గత ఏడాది, ఇదేం పేరు అదంత అద్భుతంగా ఉంది, అది చాలా బాగుంది. గతేడాది నవంబర్లో లండన్లోని ఓ లగ్జరీ హోటల్లో బస చేశారు. నవంబర్ 25న హోటల్ గదిలో స్పృహ కోల్పోయి కనిపించారు. సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. రాకుమారుడి మృతి 29 ఏళ్ళు ఉండ మృతిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా పలు కీలక విషయాలు వెల్లడించారు. అబ్దుల్లా పెద్ద మొత్తంలో మద్యం, డ్రగ్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే అదే సమయంలో అతడు మద్యం మానేయడానికి ఔషధాలు కూడా వాడుతుండడం గమనార్హం. మద్యం, డ్రగ్స్, వైద్యులు సూచించిన మందులు అన్నీ ఒకేసారి తీసుకోవడంతో అవన్నీ కలిపి గుండెపోటుకు దారితీశాయని అధికారులు వెల్లడించారు. రాజకుమారుడు మృతిని సౌదీ రాయల్ కోర్టు అధికారికంగా ధృవీకరించింది. రియాద్లోని విఐపి ఇమాం తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకటించింది. చూసినావా, ఎంత దేశానికి రాజైనా రాకుమారుడు అయినా రాజకుమారుడు, బిలియన్స్, ట్రిలియన్స్, అసలు లెక్క పెట్టలేని నేను పైసలుండి ఒక దేశానికి రాకుమారుడు కూడా మద్యానికి బానిస అవుతే, మాదక ద్రవ్యాలకు బానిస అవుతే కథం. గల్లీలో ఉన్న బిచ్చగాడైనా, కోటలో కూర్చున్నటువంటి రాజైనా ఏ దానికైనా అత్యధికంగా బానిస అయితే, ఓపిక లేక సహనం నశించి ఏ రకమైన కారణాల చేతనైనా మద్యానికి కనుక బానిస అయితే, మద్యానికి కాదు, అతి ఆలోచనకు కూడా, అతి తిండికి కూడా, అతిగా మాట్లాడడానికి కూడా, దేనికైనా అతి అతి అనేది శృతి మించితే అది ఏమంటారు, శృతి అతి మించితే అది శృతి కాదు, అది వేరే రకంగా అవుతుంది. కాబట్టి ఇట్లాంటి మహారాజులు, ఇట్లాంటి కింగ్స్ కూడా, సౌదీ ప్రిన్స్ అంటే ఏందనుకుంటున్నాం, ఆయన పొజిషన్ ఏంది? ప్రపంచ దేశాల్లో, ఉన్నత దేశాల్లో ద బెస్ట్ బిలియనియర్, ట్రిలియనర్స్ ఉండే దేశం అది. ఇట్లాంటి దేశ మాదక ద్రవ్యాలకు బానిస అయ్యి చనిపోయిందంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పైసలు లేవు వాళ్ళ దగ్గర. నాకు తెలిసి గుండె తీసి గుండె కొత్త వేసుకోగలడు, లంచ్ తీసి లంచ్ కొత్త చేసుకోగలడు. బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్, కొన్ని పార్ట్స్ మినహా, అవయవాలు మినహా అన్నిటినీ ఆయన 100% వేరే కొత్త కొత్త అవయవాలు వేసుకోగలడు. కానీ ఎందుకు చనిపోయాడు? పైసలు లేకనా? సో ఈ పానం తీసుకొని కొత్త పానం వేసుకోవచ్చా? అట్లుంటే పైసల కోసం అంటే ఏమన్నా ఉంటే చెప్పకపోయి బతుకుతుంది ఇప్పటివరకు. అందుకే నేనేమంటున్నా, మాదక ద్రవ్యాలకు బానిస అయితే, అతి ఆలోచనకు లోనవుతే, అనవసరమైనటువంటి వ్యక్తుల పట్ల అవగాహన పెంచుకొని వాళ్ళకు అడెక్ట్ అవుతే చివరికి చావే దిక్కు. మనకు తెలియకుండానే మరణం మన దగ్గరికి వచ్చేసి హగ్ చేసుకొని లిప్లాగా పెట్టుకుంటారు. సింపుల్, 100% చచ్చిపోతారు. కాబట్టి అతను ఎక్కడున్నా మంచి చేస్తుంటే, ఇతను మంచివాడ ఏంటే, ఇతని ద్వారా దేశానికి, ప్రజలకు, వాళ్ళందరికీ మంచి జరుగుంటే, ఇతను ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మాదక ద్రవ్యాలకు బానిస అయితే ఇలాంటి పరిస్థితి అవుతుంది. చాలామంది, నాకు తెలిసి ఒక సలహా ఇవ్వగలను నేను. చాలామంది నెత్తి నొప్పి వస్తుందని, కాళ్ళు చేతులు గుంస్తున్నాయని, ఏదో గ్యాస్ పట్టేసిందని, అంటే ఇతర రోగాలకు సంబంధించినటువంటి ఏదన్నా, హార్ట్ కావచ్చు, మందు మానేయాలనో, లేకుంటే షుగరు, బీపీఓ, ఏదన్నా హెపటైటిస్, ఎట్లాంటి జాయింటీస్ కానీ అట్లాంటివి ఏమన్నా ఏ రోగాలు ఉన్నా వాటి మెడిసిన్ వాడుతుంటారు. వాడి ఒక నెల అయిందే తగ్గిపోయి ఉంటుంది, నాకు తగ్గిపోయి ఉంటుంది, ఏం కాదు, ఇది ఇవాళ ఒకరోజు ఏం కాదు అనుకొని చెప్పి మెల్లగా తట్టుకోలేక డ్రగ్స్ కానీ ఇవి కానీ అన్ని కలిపితే ఇట్లా అవుతుంది. ఏదో ఒకటి తీసుకుని అట్లా తీసుకుంటూ ఉంటారు, ఏం కాదు అనుకుంటారు. సో ఏం కాదనేది నీ బ్రెయిన్ మాత్రమే చెప్తుంది. నీకు కళ్ళు, ఫేసు, ఈ స్కిన్ పైన ఉన్నటువంటి చర్మము యాక్టివ్గా ఉంటుంది కాబట్టి నీకు మంచిగా అనిపిస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి చేయవు కదా, రోజు ఒకసారి జిప్ లెక్క తీసుకొని లోపల ఏమేమి మంచుకుని ఏమేమి బాగాలేవు, మళ్ళీ జిప్ వేసుకోలేవు కదా. కానీ లోపల ఇంటర్నల్ చిన్న అది, నేను ఈ విషయాల మీద, డ్రగ్స్ అడిక్ట్ మీద మంచి ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నా. మంచి విషయాలను కూడా మీకు సమగ్రంగా మీకు ఇస్తా.
ఒకదానికి ఒక యాంటీబయాటిక్ ఇచ్చింది బాడీ రిసీవ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకో యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు, ఏదైనా టాబ్లెట్ తీసుకున్నప్పుడు రెండింటి మధ్యలో రియాక్షన్ జరిగి అలా అది ఎలాంటి రియాక్ట్ అవుతుంది, దానివల్ల బాడీ అంతా ఎట్లా కొలాప్స్ అవుతుంది, ఎలా స్పైల్ అవుతుంది హెల్త్ అనేది నేను నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాను, మీరు టెన్షన్ తీసుకోవద్దు. సరే, ఇదైతే మాదక ద్రవ్యాలు కానీ దేనికైనా డ్రగ్స్ కానీ తాగుడు పోయి ఏదైనా చిన్నగా గంజాయి తాగమని అంటలేను నేను, కోటరో బీరో ఏదో ఒకటి మీరు ఆగున్న ప్రభుత్వానికి ఇన్కమ్ రావాలి. ఆ వైన్స్లలో నడిచేటి అవే కాబట్టి తాగొద్దు. మద్యపానం ఆ బాటిల్ మీద ఉంటుంది, మద్యపానం తాగడం ఆరోగ్యానికి హానికరం, కానీ వైన్స్ మాత్రం ఉంటుంది అట్లా. సో ఇక అది కొద్దిగా జరగని పనులు సొల్లు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి తాగండి మీరు, కానీ ఒక లిమిట్లో, ఒక మోతాదులో మీ ఆరోగ్య పరిస్థితులు, నీ తల్లిదండ్రులను, నీ పిల్లలను, నీ కుటుంబ సభ్యులను ఒకసారి గమనించు. నువ్వు సస్తే నీ మట్టుకు నువ్వు హ్యాపీగా వీక్తావు, కానీ ఉన్నోళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకొని నువ్వు తాగే ప్రయత్నం చేయి. చలో.